హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు నెల్లూరు స్టైల్ సాంబార్ చేసుకున్నామండి. ఈ సాంబార్ చేసుకుంటే అదే సాంబార్ అండి, సాంబార్ అంతే. చూడండి, ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను. చూడండి, కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను. అది కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నాము. కుక్కర్లో అయితేనే మెత్తగా వస్తుందండి, సాంబార్కి బాగా కలుస్తుంది, బాగా ఎక్కువగా వస్తుంది సాంబారు. మామూలు గిన్నెల్లో వాటిల్లో అయితే ఒక్కోసారి ఉడకదు అది. అందుకని నేను ఎప్పుడు కుక్కర్లోనే పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ వేసుకొని చిటపట అంచిందాక వెయిట్ చేద్దాము. అన్న తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగువే సాంబార్కి టేస్ట్ అండి, ఇంగువే రుచిస్తుంది. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, అన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటా, కూరగాయ ముక్కలన్నీ వేసేసుకున్నామండి. కూరగాయలు అయితే ముల్లంగి, క్యారెట్, దోసకాయ, మునక్కాయ తీసుకున్నాను. ముల్లంగి తప్పకుండా వేసుకుంటానండి, ఎందుకంటే ముల్లంగి మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఇంకా మనం ముల్లంగి మామూలుగా అయితే వేరే వాటిల్లో తీసుకోలేము, పెద్దగా సాంబార్లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సాంబార్లోనే ఎక్కువ యూజ్ చేస్తానండి నేను ముల్లంగి. అలాగే మునక్కాయ, దోసకాయ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కొంచెం పసుపు, ధనియాల పొడి, తర్వాత కారం వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కానీ దీంట్లో అంతా సాంబార్లో కారము, చింతపండు అంటే పులుపు కారం తగ్గించి వేసుకోవాలా. తగ్గించి వేసుకున్నప్పుడే మనకి ఆ పప్పు టేస్ట్ అనేది వస్తుంది. కారము, చింతపండు ఎక్కువ వేసుకున్నామంటే వాటి టేస్టే తెలుస్తుంది మనకి. కొద్దిగా పులుపు, కారం 2 తగ్గించుకొని పప్పు ఎక్కువ వేసుకున్నారంటే ఆ సాంబార్ చాలా టేస్ట్ వస్తుంది. అప్పుడే ఆ పప్పు టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, అన్నీ మిక్స్ చేసుకున్నాము. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, సాల్ట్ తగ్గితే వేసుకోండి చూసుకొని. ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే కూరగాయలన్నీ ఉడకాలి కదా. ఉడికేసరికి మనకి బాగా చిక్కగా అయిపోతుంది. మరీ చిక్కగా ఉన్నా కానీ సాంబార్ బాగోదండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్నాం, సరిపడా వాటర్ వేసుకున్నానండి, ఎక్కువే వేసుకున్నాను వాటరు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అవన్నీ బాగా చక్కగా ఉడికిందాక వెయిట్ చేయాలండి మనము. ఈలోపు మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఎప్పుడైనా పాలు ఒక 1 డే 2 డేస్ ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి కదండి, అవి ఏమైనా విరిగిపోతాయి అనిపించినప్పుడు మనకి కొంచెం అండి దోసల సోడా ఉంది కదా, ఆ సోడా కానీ చిటికెడు వేలుతో తీసుకొని ఆ పాలల్లో మిక్స్ చేసుకున్నామంటే పాలు విరగకుండా ఉంటాయి. ట్రై చేయండి ఈసారి. చూడండి, ఇప్పుడు పప్పు అంతా ఉడికిన తర్వాత కుక్కర్లో నుంచి తీసి మెదిపి దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు కూరగాయలు కూడా కొద్దిగా 3/4 భాగం కూరగాయలు ఉడికిన తర్వాత పప్పు వేసుకోవాలి, లేకపోతే తర్వాత ఉడకాలంటే కష్టము. ఎందుకంటే అవి పప్పు వేసిన తర్వాత పొంగుతూ ఉంటుంది కదా, అందుకనేసి ఉడకడం కష్టం అవుతుందండి. 3/4 భాగం ఉడికిపోయిన తర్వాతే వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం బాగా ఉడకనివ్వాలి. పప్పు కూరగాయలన్నీ మిక్స్ అయ్యేటట్టు ఉడకనించుకోవాలి మనము. చూడండి, బాగా తెల్లాయి. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకున్నామండి. సాంబార్ పొడి ఇంట్లో రెడీ చేసుకోండి, బాగుంటుంది. చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈసారి నేను సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అందరూ చూడండి. ఇంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది మనకి.
మీకు దోశలో కావాలన్నా, ఇడ్లీలో కావాలన్నా, చపాతీకి కావాలన్నా, రైస్లోకైనా దేంట్లోకైనా తీసుకోవచ్చండి. నెల్లూరు స్టైల్ సాంబార్ రెడీ అండి. థ్యాంక్ యూ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.